హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోకి ఒక మోటివేషన్ వ్యక్తి ఉన్నారు. అతని పేరే ది లూజర్. జీవితంలో అతడు చేసిన వివిధ స్టేజెస్లో ఉన్న తప్పులని, ప్రాక్టికల్ మిస్టేక్స్ని మీ ముందుకు తెస్తున్నాం. వాటిని ఓవర్కమ్ చేస్తే మీరు 100% విన్నర్ అవుతారు. ఇది నీ జీవితం. దీనిలో నువ్వు విన్నరా, లూజరా అనే దాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్, చుట్టాలు, వెల్ విషర్స్ ఏర్పడతారు. వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే నీ కోసం నువ్వు ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి. ఇక మన లూజర్ యొక్క వ్యక్తిగత జీవితంలో అతను చేసిన ప్రాక్టికల్ మిస్టేక్స్ని వివిధ పాయింట్ రూపంలో మీ ముందుకు తెస్తున్నాను. మొదటిది విక్టిమ్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబ బాధితుడిగా నటించడం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్నప్పుడంటే సరే, ఊహ తెలిసినప్పుడైనా కుటుంబం గురించి ఆలోచించి సమస్యల నుండి కుటుంబాన్ని బయట వేయాలి అని ఆలోచించకుండా అదే కుటుంబ పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోయి సొసైటీ ముందు ఒక విక్టిమ్ లాగా అంటే బాధితుడిగా నటించడం, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మెచ్యూరిటీ అండ్ ప్లానింగ్, కుటుంబ కష్టాలకు అడ్జస్ట్ అయిపోయి వాటికి తల ఉంచి ఆస్తులు అమ్ముకునే కంటే ఆ కుటుంబంలో ఉండే అందరూ కష్టపడి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చుకోవాలి అనే కనీస ఆలోచన లేకపోవడం. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ గురించి అస్సలు ఆలోచించేయకుండా కేవలం ప్రస్తుత ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే ఆలోచించి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఆలోచించి లాంగ్ టర్మ్ గోల్స్ని పక్కన పెట్టడం, ఇది చాలా పెద్ద మిస్టేక్. సెల్ఫ్ అవేర్నెస్ అండ్ అంబిషన్, తన చుట్టూ ఉన్న సమాజంలోని డెవలప్ అయిన సెటిల్ అయిన వ్యక్తుల్ని చూసైనా అవేర్నెస్ తెచ్చుకొని ఒక యాంబిషన్ని పెట్టుకోలేకపోవడం, ఒక యాంబిషన్ వైపు తన అడుగులు వేయలేకపోవడం. నెక్స్ట్, ఓవర్ పవరింగ్ నెగిటివిటీ. ఈ ఓవర్ పవరింగ్ నెగిటివిటీ అనేది మన పరిస్థితులను బట్టి ఇక మనం ఏం చేయలేమేమో, ఇంకేం ముందుకు పోలేమేమో, అమ్మో వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళని నమ్మకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి అని అతిగా నెగిటివ్ ఫీలింగ్స్ అనేది మనసులో ఉంటే ఖచ్చితంగా మీ ఎదుగుదలకి చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఓవర్ నెగిటివిటీ కాకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. వేస్టింగ్ టైం, వయసులో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎదగాల్సిన టైంలో, అది లవ్ విషయంలో కావచ్చు, వ్యసనాల విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, ఎక్కువ టైం దానికే ఇచ్చి నీ యాంబిషన్ వైపు, నీ గోల్ వైపు ఎలా రీచ్ అవ్వాలనే కనీస ఆలోచన చేయకపోవడం వలన ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. మన లూజర్ కూడా ఈ విషయంలోనే ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి టైం వేస్ట్ చేయబాకండి, కష్టపడండి. దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఏ టైం ఎవరికి ఇవ్వాలి అనేది ఖచ్చితమైన అవగాహనతో ముందుకెళ్ళండి. దేని విలువ తెలియకపోవడమే లూజర్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎస్పెషల్లీ డబ్బు విలువ తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, గౌరవం, దేనికి విలువ ఇవ్వలేము మనం. కాబట్టి ఖచ్చితంగా మనీ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో మీకు గౌరవం అయినా ఏదైనా రావాలంటే ఖచ్చితంగా డబ్బుకి వాల్యూ ఇవ్వాల్సిందే. జీవితంలో యాక్షన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఖచ్చితంగా మీ ప్లానింగ్లోంచే రావాలి. హౌస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, జీవితాన్ని కానీ, ఏదైనా సరే చక్కగా ప్లాన్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. సో ఇదండి మన లూజర్ చేసిన ప్రాక్టికల్ మిస్టేక్స్. ఇవి మీ జీవితంలో చేయకుండా ఉంటే 100% విన్నర్ మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్.